ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది, ఆ బాకీ తీర్చేయకూడదు. ఓహో అలా వచ్చావా? సరే, ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను, నాతో వచ్చాయి. ఏమిటి పెళ్లి చూపులకి ఈ గడపలో వెళ్తావా? ఇప్పుడేంటి గత 5 ఏళ్ళుగా ఇలాగే వెళ్ళటం, ఇలాగే వచ్చేయటం. మరి చెప్పవే, అందుకే పెళ్లి కావడలా. మరి ఏ టైపులో వెళ్ళాలంటావు? కాస్త సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలా? చుట్టూ పుట్టు మనకి అక్కడదే. ఇదిగో నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది, నేను అద్దెకి ఇప్పిస్తా, నువ్వు పద. రండి రండి కూర్చోండి. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు, పెళ్లి కొడుకు గురించి. సారీ, పెళ్లి కొడుకు వీడేనండి, సూటు కూడా వీడిదేనండి. సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలియదు. సూటు గురించి నీకు తెలుసా? తెలియదని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలిసినా చెప్పండి. పెళ్లి కూతురు వచ్చేస్తుంది, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. బాగుంది, ఫెంటాస్టిక్. నాకు కూడా ఫెంటాస్టిక్. పెళ్లి కూతురు నాకు ఫెంటాస్టిక్ గా ఉండాలి, నీకు కాదు. ఏమండి అంటే మీ అమ్మాయి సూపర్ అండి, నాకు పెద్దగా నచ్చేసిందండి. ఇది మా అమ్మాయి కాదు, మా పని మనిషి. ఈయన పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు వీడేనండి, సూటు మాత్రం. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా, కూర్చోమ్మా. ఆహా, అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి. అదేమిటండి, లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారేమిటి? అంటే మా వాడు సిల్క్ స్మిత్ ఫ్యాన్ లేండి. అలాగా? చూడు బాబు, మా అమ్మాయి తల్లి లేని పిల్ల. తల్లి లేని పిల్ల ఏంటది? ఏంటి మీరు మాట్లాడితే? తల్లి లేకుండా పిల్ల ఎలా పుడుతుంది? ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు, ఇది పుట్టిన తర్వాతే అది పోయింది. ఆహా, మంచి జాతకుడు అన్నమాట. ఏమ్మా, ఏం చదివావు? జ్యోతి చిత్ర, సితారా, శివరంజని సూపర్ హిట్. హయ్యర్ ఎడ్యుకేషనే అంటే ఈ 4 కోర్సులు డైరెక్ట్ గా చదివామా, ట్యూషన్ నెట్టుకున్నావా? లేదండి, చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల, తనే చదివేసుకుంది. నానా, ఇద్దర్లో పెళ్లి కొడుకు ఎవరు? నేను ఇప్పుడు ఎవరిని చూడాలి? పెళ్లి కొడుకు వీడానమ్మా, కానీ ఈ సూటు నాదే, ఈ బూటు నాదే, ఈ కళ్ళజోడు నాదే, ఈ బొట్టు కూడా నాదే. నేను చెప్పేది అదే. ఇవి లాండ్రీ నుంచి అద్దెకి తెచ్చావని నేనేమైనా చెప్పాను? ఆయన అనకపోయినా అద్దె సరికని తెలుస్తోందండి. చూసావా, మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడో. మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి. రత్నం 35,000 అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది. ఒకసారి లేవండి. లేలే, హైట్ చూస్తారేమో. బయటికి రావండి, మీ అద్దె బతుకులకి నా కూతురు కావాల్సి వచ్చిందా? బయటికి. గురుజీ, డబ్బులు తీసుకో. ఇదిగోండి డబ్బులు. డబ్బా? నేను పద్మిని జాతి స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోను, వెళ్ళు. సరే, నీ కర్మ. హలో, నేను ఒడివేళ మాట్లాడుతున్నా, నువ్వు వండలేడా? ఆడితో నీకేం పని రా? సార్ బయటికి వెళ్ళారు, చెప్పండి సార్. ఏం లేదు, ఫ్యామిలీ టైప్ సీడీలో కొత్త ఏమన్నా వచ్చాయా? ఫ్యామిలీ టైప్ సీడీలు అంటే? అదేనయ్యా, రెడ్ లైట్ సీడీలు. రెడ్ లైట్ సీడీలు అంటే? అదేనయ్యా, మిడ్ నైట్ మసాలా సీడీలు. ఓహో, నీలి చిత్రాల సీడీలా? నిన్నే కొత్త స్టాక్ దిగాయి, మీ ఆవిడ పంపిస్తే ఇచ్చేస్తా. భలే ఓడి బాసు, అదేదో సామెత చెప్పినట్టు మావిడే ఉంటే నీ ముష్టి సీడీలు ఎందుకో? ఓహో, అలా వచ్చావా? మా లడ్డు గారితో 2 సీడీలు పంపిస్తా, చూసి తరించు. 500 చిల్లరుందా? ఇస్తా గానీ రెగ్యులర్ గా ఇదివరకు మా దగ్గరకు వచ్చి సీడీలు తీసుకెళ్ళి ఈ మధ్య రావట్లేదేంటి? మా పక్కింట్లోకి ఓ కొత్త జంట అద్దెకి దిగింది. మా స్టోర్ రూమ్ లో నుంచి చూస్తే వాళ్ళు బెడ్రూమ్ లో చేసే రాసలీలన్నీ బాగా క్లియర్ గా కనిపిస్తాయి. అలాంటి లైవ్ ప్రోగ్రాంలు ఉండగా తొక్కలో నీ సీడీలు ఎందుకు దండగా? సరోజా సరోజా, అమ్మా! కన్నయ్య, నువ్వా? మరి సరోజ? నాకు సమస్తము తెలుసుగా కిట్టయ్య. అవునుగా, అందుకే నీ సమక్షానికి వచ్చాను. నువ్వు ఆ మంచకు వెళ్ళరాదు. ఏ? ఆ పొదల మాటున ఆపద పొంచి ఉంది. ప్రేమలేఖ రాయమని ప్రోత్సహించి సడన్ గా ట్రెండ్ మార్చేసావేంటి? నీవు వెళుతున్నది వలప వాకిటికి కాదు సుమా, వల్లకాటికి. నాకు అర్థమైపోయింది. 16,000 మందిని ప్రేమించడానికి పడరాని పాట్లు పడ్డాను.
వీడేంట్రా ఇంత తేలిగ్గా అమ్మాయి మనసు కొల్లగొట్టేశాడని ఈర్ష్యతో వెళ్ళొద్దంటున్నావు నేను వెళుతున్నాను. ఈ విషయంలో దేవుడు చెప్పిన విన్నాం. దేవుణ్ణే చెబుతున్నానయ్యా, దేవుడి కన్నా నాకు ప్రేమే ముఖ్యం. బాయ్ అన్న కామాతురాణం న భయం న లజ్జ. మోహావేశం ఎంత మోసపూరితమైనది. కిట్టయ్యా, నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసునయ్యా. బావా సరోజా, ఏమిటి బావా ఇంత ఆలస్యంగా రావడం? డ్రెస్ కూడా కొత్తగా ఉంది. అవును, నీకోసమే ప్రత్యేకంగా కొన్నాను. నేను తొందరగా వద్దామని బయలుదేరాను, కానీ ఆ కన్నయ్య వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. కన్నయ్య ఎవరు? ఉన్నాళ్లే, ఓ మాయిగాడు. నన్ను ఇక్కడికి రాకుండా ఆ పని ప్రయత్నం చేశాడు. నేను అంతకన్నా మాయిగాడిని కదా, బురుడి కొట్టి వచ్చేసాను. అంతేలే, చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెద్ద మాయ, పెద్ద మాయను పెను మాయ గుటుక్కు. ఏంటేంటేంటేంటి? ఏంటోలే గాని ఇప్పుడు దాకా చూసి నువ్వు ఇంకా రావేమోనని వెళ్తున్నప్పుడు నువ్వు వచ్చావు. వచ్చాగా మరి ఓ ముద్దివు. నన్ను ముద్దు పెట్టుకుంటే మూర్ఛపోతావు. ఆ తర్వాత ముల్లోకాలు కనిపిస్తాయి. ఈ ట్రెండ్ నాకు అసలు అర్థం కాలేదు. అర్థం కానిది చెప్పినా వ్యర్థం కాని నన్ను ఎత్తుకొని కిరకిరాని తిప్పితే నేను నీకు ముద్దిస్తాను. నన్ను ఎత్తగలవా? ఏంటి నిన్న ఎవడో వినలేదు కదా, ఎడం చేత్తో ఎత్తి గిరగిర తిప్పవుతా పారేస్తాను నేను. ఏది ఎత్తు? ఇదిగో అదే వద్దంట. అయ్య బాబాయ్, దీన్ని పెళ్లి చేసుకుంటే మనం ఏమెత్తుతాం? అవమానం. ఇప్పుడు ఎత్తుతాను చూడు.